యాదగిరిగుట్ట పాలక మండలి నియామకం తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర స్థాయిలో మంటలు రేపుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద బహిరంగంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తీవ్ర అసంతృప్తిని వెలగక్కుతూ ఉన్నారు. నేరుగా ఇద్దరు మంత్రులు రాహుల్ గాంధీ గారికి లేఖ రాయడం, త్వరలో ఒక టీం వెళ్ళి రాహుల్ గాంధీ గారితో చర్చించి అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అనే విషయాలను కూలంకుషంగా ఆయనతో చర్చించి తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకెళ్తున్నారు అనే ఈ వార్తలు తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేపుతూ ఉన్నాయి. సో ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారి మీద కొంచెం ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగానే ఉన్నారు. బట్ అడపా కొందరు బయట పెడుతూ ఉన్నారు. తాజాగా యాదగిరిగుట్ట, అదే యాదాద్రి అంటారు కదా, ఆ ట్రస్ట్ బోర్డు నియామకం మాత్రం తెలంగాణ కాంగ్రెస్లో ఇంతకు ముందు లేనంతగా మంటలు అయితే రేపుతూ ఉంది. కారణం ఆ బోర్డు చైర్మన్తో పాటు కొందరి పాలక మండలి సభ్యుల మీద అభ్యంతరాలే కాకుండా అసలు ఓవరాల్గా ఆ బోర్డు నియమించడమే మాకెవరికి తెలియకుండా నియమించడం ఏంటని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అసలు మాకు చెప్పకుండానే నియమించారు అని. ఆ బోర్డు నియమించి 2 రోజుల ముందు నల్గొండలో భారీ బహిరంగ సభ జరిగింది. అప్పుడు కూడా మాకు ఒక మాట మాత్రంగానైనా చెప్పకుండా, మా ప్రమేయం లేకుండా, మాకు సమాచారం లేకుండా మా జిల్లాలో ఉన్నటువంటి యాదాద్రి బోర్డుకి పాలక మండలి ఎలా నియమిస్తారు అని ఈ అసంతృప్తి రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగానే వ్యక్తపరిచారు. మరికొందరు మంత్రులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఓపెన్గానే ఇచ్చిన స్టేట్మెంట్, అసలు తెలంగాణ కాంగ్రెస్లో పాత కాంగ్రెస్ వాళ్ళు పక్కకు పడిపోతూ ఉన్నారు, వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళదే పెత్తనమైపోతుంది అన్నారు. నా నియోజకవర్గం ఇదే జిల్లాలో ఉంది, యాదాద్రి జిల్లాలో, నాకు మాట మాత్రంగా ఆయన చెప్పలేదు అని చెప్పి ఆయన ఓపెన్గానే. నెక్స్ట్ నేను నేరుగా రాహుల్ గాంధీ గారికి కూడా నేను లేఖ రాస్తానని చెప్పి ఆయన చెప్పారు. దాని మీద కొంత సంతకాలు కూడా పెట్టించబోతూ ఉన్నారు. ఇంత మంటలు రేపటి అది ఇక్కడ మరొకటి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు తన కుటుంబంతో విదేశాల్లో ఉన్నారట. ఆమెకు కనీసం మాట మాత్రంగానే, అంటే ఎండోన్మెంట్ మినిస్టర్కి కూడా తెలియదు అని. అండ్ ఇందులో యాదాద్రి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా మన్య సత్యనారాయణ రెడ్డి అనే ఒక ఫార్మా దిగ్గజాన్ని, ఒక 1000 కోట్ల ఫార్మా సామ్రాజ్యానికి అధిపతి ఆయన నియమించారు. అయితే ఇక్కడ వాళ్ళ స్వయాన బ్రదర్ తమ్ముడు మన్య శ్రీనివాసరెడ్డి అని 2019లో బీఆర్ఎస్ నుంచి ఎంపీ ఆయన 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. సో బీఆర్ఎస్ కుటుంబం, బీఆర్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తికి ఈ బోర్డు చైర్మన్ నియామకం ఏంటి అనేది ఒక అబ్జెక్షన్. దాంతోపాటు ఇందులో ట్రస్ట్ బోర్డు మెంబర్గా చిరంజీవి గారి భార్య గారు, చిరంజీవి గారి సతీమణి గారిని నియమించారు, సురేఖ గారిని. అసలు బీజేపీతో అంటగాగుతున్న వ్యక్తులకు ఇక్కడ ఎలా ఇస్తారు బాధ్యతలు అని. వాళ్ళ తమ్ముడేమో ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీ బీ టీం అని కదా, డైరెక్ట్ ఏ టీమ్గానే ఉంటారు. చిరంజీవి గారేమో పూర్తిగా బీజేపీతో అంటగాగుతూ ఉంటారు. మరి ఆమెకి వెళ్ళి ఇక్కడ ఎందుకు నియమించారు, ఇక్కడ మేము ఒరిజినల్గా రాజకీయాలు చేయాలా వద్దా, మా రికమెండేషన్లు, మా రెఫరెన్స్లు లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు, సహకరించిన వాళ్ళు కాకుండా ఈ పేర్లు ఏంటి అని. అండ్ మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ గారు కుమారుడు విజయేందర్ గౌడ్కు కూడా కేటాయించారు, ఏ ప్రాతిపదికన కేటాయించారని. ఇలా కొన్ని పేర్ల మీద, మరీ ముఖ్యంగా ఈ చైర్మన్ నియామకం మీద అండ్ చిరంజీవి గారి సతీమణి గారి ఆ పేరు మీద తీవ్ర అభ్యంతరాలు. ఈవెన్ ఈ విషయం మీద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఒక మాట చెప్పేది ఉండే తెలంగాణ కాంగ్రెస్, అంటే మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు చెప్పకుండా నియమించడం కరెక్ట్ కాదు, కానీ బట్ కొన్నిసార్లు తప్పదేక అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళాల్సిందే అని చెప్పి ఆయన అన్నారు. ఈ విషయాన్ని నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను అని మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పారు. మొత్తం మీద ఒకటైతే ఫ్యాక్టు, ఇటువంటివన్నీ ముదిరి తెలంగాణ కాంగ్రెస్లో త్వరలో కొన్ని మంటలైతే మరింత బగ్గుమనబోతూ ఉన్నాయి. తెలంగాణ రాజకీయాలు కూడా కొన్ని అనూహ్య టన్నులు తీసుకునే అవకాశాలు అయితే కళ్ళ ముందు క్లియర్గానే కనిపిస్తున్నాయి.